వారికి చుక్కెదురైంది. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రక్రియకు నేటి ప్రభుత్వం బ్రేకులు వేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. దేవరపల్లి మండల కేంద్రం కొత్తవాడలో మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి డబుల్ బెడ్రూమ్ బాధితులు నిరసన తెలిపారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్సీలకు 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించగా ప్రస్తుతం వారు ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మీకు ఇంకా అధికారికంగా కేటాయించలేదంటూ ఈరోజు అధికారులు ఇండ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. దాంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. రైట్, ఇక జనగాం జిల్లా కొత్తవాడలో ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్న వారికి చుక్కెదురైంది. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రక్రియకు నేటి ప్రభుత్వం బ్రేకులు వేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో అధికారులు ఖాళీ చేస్తున్న పరిస్థితుల్లో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. అయితే ఈ రోజు జనగామ జిల్లాలో ఏదైతే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల ముందు హామీలో ప్రక్రియ భాగంగా అయితే అక్కడ ఉన్నటువంటి అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్వహస్తాలతో అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను కొంతమంది ఎస్సీ దళితుల పేరిట శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నాటి కాలంలో అప్పటి ప్రభుత్వం హామీ మేరకు ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళినటువంటి నిర్వాసితులు అక్కడ చేరుకొని గత 6 నెలల నుంచి 9 నెలల వరకు ఇప్పటి వరకు అయితే జీవనం కొనసాగిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ లో. అయితే ఈ రోజు 2 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు వారికి నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈ రోజు ఖాళీ చేయాలంటూ జనగామ జిల్లాలో ఉన్నటువంటి దేవరపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆ కాలనీ వాసులకైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఒకసారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే మేము ఈ డబుల్ బెడ్రూమ్ లోకి ఆశీనులమయ్యామని ఈ రోజు మాకు అకస్మాత్తుగా మనని బయటికి పంపిస్తే మా పరిస్థితి ఏంటి అంటూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా నిరసనగా స్థానికంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి దళిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జనగామ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంటే పోలీసులతో పాటు ఆర్డీఓ, అదేవిధంగా ఎంఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా అక్కడ చేరుకొని వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని మాత్రం నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఇక్కడ సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 నెలల నుంచి మేము ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాము, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాము. గత ప్రభుత్వంలో మాకు నిరుపేద వాసులమైన మాకు గత ప్రభుత్వంలో అరువుల రూపకంలో మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు అందాయి. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయడం అయితే సరికాదు అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారు. దీనికి కనుక ప్రభుత్వం ఒప్పుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్య శరణం అంటూ అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు అయితే చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం అయితే వారిని క్షేమంగా దించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 3.5 గంటలు టవర్ ఎక్కి అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారిని కాపాడే ప్రయత్నం అయితే అక్కడ అధికార యంత్రాంగం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు జ్యోతి. అంటే శ్రీధర్, అధికారుల వెర్షన్ ఎలా ఉంది? అధికారికంగా వీటిని కేటాయించలేదని చెప్పి వారిని ఖాళీ చేస్తున్నారు అంటే అధికారికంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందా? వాళ్ళకి ఒక లెటర్ ఇష్యూ
ఇష్యూ చేసే అవకాశం ఉంది అని ఏమైనా హామీ ఇస్తున్నారా మరి బాధితులకి అధికారులు? జ్యోతి, అయితే వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల ముందు హామీల మేరకు డబుల్ బెడ్రూమ్లు అయితే శాంక్షన్ చేస్తాము అని చెప్పేసి నోటి మాటతోనే వారికి హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి అప్పుడు ఏదైతే ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి హామీ ఇవ్వడంతోనే ఎలాంటి ఆధార పత్రాలు లేకుండానే వారు నోటి మాట మీదనే అక్కడికి చేరుకున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. అయితే అధికారుల వర్షన్ ఏ విధంగా ఉందంటే, మీకు అనధికారికంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్ళడం అయితే ఆస్కారం లేదు. ఖచ్చితంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల్లో మీకు లాటరీ ఏర్పాటు చేస్తాము. అక్కడ అధికారికంగా ప్రొసీడింగ్ కాపీస్ ఇస్తాము, పట్టాలు ఇస్తాము. పట్టాలు ఇచ్చిన తర్వాతనే మీరు ఇందులోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చట్ట వ్యతిరేకంగా ఎవరు కూడా మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని వారికి నచ్చచెప్పి వారిని గ్రామ సభల్లో పిలిపించి వారికి అర్హులుగా కేటాయిస్తామని చెప్పేసి వారు హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారుల హామీని పక్కన పెట్టేసి మాకు వచ్చినటువంటి భూములు మళ్ళీ లాక్కుంటారు, మాకు వచ్చినటువంటి ఫ్లాట్ మళ్ళీ లాక్కుంటారు, కాబట్టి మేము మళ్ళీ రోడ్డున పడతామనే ఆవేదన అటు బాధితులు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చేసేందుకైతే జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం అయితే మంత్రాలు జరుపుతున్నారు. అటువైపు వారి నుంచి ఇటు అధికార యంత్రాంగం నుంచి ఒక హామీ ఇచ్చే విధంగానైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అనధికార హామీయే ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఒక ఆధారంగా దొరికింది. ఈ ఆధారాల మధ్య సామాన్య మానవుడైతే నలిగిపోతున్నాడని మాత్రం చెప్పుకోవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.